అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్టీ హిస్టరీ చాప్టర్ 4 ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్‌లో టాపిక్ 4ని చూస్తున్నాం. సో, ఈ టాపిక్‌కి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే అభిజ్ఞ అకాడమీ యాప్‌లో ఉంటుంది. మీరు హ్యాపీగా చూడొచ్చు. ఇన్‌కేస్ మీకు మోడర్న్ హిస్టరీకి సంబంధించిన కోర్సెస్ కావాలన్నా, పాలిటిక్స్ సంబంధించిన కోర్సులు కావాలన్నా, మీరు కాంపిటేటివ్‌కి ప్రిపేర్ అవుతున్నా, యూపీఎస్‌సికి ప్రిపేర్ అవుతున్నా, మ్యాథ్స్ బేసిక్స్ రాకపోయినా, ఇలా బొచ్చెడు కోర్సెస్ ఉన్నాయి. మీకు ఏవి కావాలంటే వాటికి సంబంధించినవన్నీ ఉన్నాయి. సో, ఇన్‌కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూ కెన్ గెట్ యాక్సెస్. అన్నిటికన్నా అందరికన్నా తక్కువ ప్రైసెస్‌లో ఉంటాయి మన కోర్సెస్. అది మన కోర్సెస్‌కున్న స్పెషాలిటీ. సో, ఇక ఫ్యాక్టరీస్ విషయానికొస్తే మన ఇండియాలో ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇండస్ట్రియలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్‌లో ఏం జరిగిందంటే, ఫస్టు ఇండస్ట్రియలైజేషన్ కాన్సెప్ట్‌లో వెస్టర్న్ సైడ్ చూసాం. వెస్టర్న్ సైడ్‌లో అసలు ఫ్యాక్టరీస్ అనేవి లేవు. కానీ ప్రొడక్షన్ అనేది జరిగేది అది విలేజ్‌లో జరిగేది. మర్చెంట్స్, ట్రేడర్స్ అనేవాళ్ళు వాళ్ళకి పనిచ్చేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ చేసేవాళ్ళు. ఇది పాయింట్ 1. బట్ అక్కడ కూడాను ఫ్యాక్టరీస్ పెట్టారు. ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎక్కడొచ్చిందంటే బ్రిటన్. బ్రిటన్‌కొచ్చిన నెక్స్ట్ 100 ఇయర్స్‌కి తర్వాత మిగిలిన యూరోప్ అంతా పాకింది. దాని తర్వాత అమెరికా 1865 ఆ రేంజ్‌లో. దాని తర్వాత 1868 ఆ రేంజ్‌లో జపాన్‌లో వచ్చింది. ఇది వెస్టర్న్ సైడ్‌కి సంబంధించినంత వరకు కూడాను. అదే రకంగా మన ఇండియాలో కాలోనియలిజం టైంలో ఇండస్ట్రియలైజేషన్ ఏ రకంగా ఎఫెక్ట్ కొట్టింది అది కూడాను చూస్తాము. సో, ఈరోజు మనం ఏం చేస్తామంటే, మన ఇండియాలో మళ్ళీ ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మన ఇండియాలో ఏమైనా ఫ్యాక్టరీస్ పెట్టారా? దాని గురించి మాట్లాడదాం. మన ఇండియాలో ఫ్యాక్టరీస్ వచ్చాయని కొంచెం చెప్పాం కాబట్టి, అవి ఏ ఫ్యాక్టరీస్ ఒకసారి చెప్పేసుకుందామా? 1854లో ఫస్ట్ టైమ్ అనమాట ఒక కాటన్ మిల్ అనేది మన ఇండియాలో వచ్చింది. అది బాంబే ఏరియాలో. దాని తర్వాత ఇంకొక 4 మిల్స్ అనేవి స్టార్ట్ అయ్యి 94,000 స్పిన్డిల్స్‌తోని ఇంకా చెప్పాలంటే 2150 పవర్ లూమ్స్‌తో ఇదంతా కూడా నడుస్తుంది. అంటే చాలా పెద్ద కెపాసిటీయే. బెంగాల్ సైడ్ ఎలాగో జూట్ దొరుకుతుంది కాబట్టి జూట్ మిల్స్ కూడా స్టార్ట్ అయ్యి అది 1885. దాని తర్వాత కాన్పూర్ ఏరియాలోను, అహ్మదాబాద్ ఏరియాలో కూడాను కాటన్ మిల్స్ స్టార్ట్ అయిపోయాయి. మద్రాస్ ఏరియాలో కూడాను ఆఖరికి స్టార్ట్ అయిపోయాయి. అంటే 1854 ఆ రేంజ్ నుండి మొదలుపెడితే 1874 ఆ రేంజ్‌లో మొత్తానికి చాలా మంది అనమాట ఫ్యాక్టరీస్ పెట్టారు. ఎవరు పెట్టారు? మన ఇండియాకి ఆ టైంలో వీళ్ళకి ఇంత డబ్బు ఎలా వచ్చింది? అనేది పెద్ద క్వెషన్‌లు. ద్వారకానాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు కదా! వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. దిన్సా పీటెట్ మీరు జేఆర్ టాటా అనుకోని బోలెడు సార్లు వినుంటారు. టాటాస్ సంబంధించి రతన్ టాటా ఉన్నారు కదా! వాళ్ళ తాతగారు అనుకుంటా ఐ థింక్ వాళ్ళ నాన్నగారు. సో, ఈ జంషెడ్జీ టాటా కూడాను. దాని తర్వాత సేఠ్ కుటుంబాలు. సో, జీడీ బిర్లా, టాటా, బిర్లా అనుకోని మీరు బోలెడు సార్లు వినుంటారు కదా! వీళ్ళే. సో, ఈ 5 కుటుంబాలు ఆ రోజుల్లో మంచి సంపన్నమైన కుటుంబాలు. ఇవిక మాత్రం బీభత్సంగా అనమాట ఆ రోజు పెట్టారు. అయితే వీళ్ళందరికీ ఈ డబ్బులన్నీ ఎలా వచ్చాయి? వీళ్ళింత పెద్ద ఇండస్ట్రీస్ పెట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఎలా వచ్చాయి? అంటే మేజర్‌గా కూడాను మనము 9థ్ క్లాస్ లెసన్‌లో చదువుకున్నాం. చైనాకి ట్రేడ్ చేసేవాళ్ళు అనుకుని. చైనాకి బ్రిటిష్ వాళ్ళు ట్రేడ్ చేసేటప్పుడు ఓపియం ట్రేడ్ చేసేవారు. ఓపియం అంటే మీకు తెలిసిందే డ్రగ్స్ అనమాట. సో, ఈ డ్రగ్స్‌ని సేల్ చేసేటప్పుడు చైనా నుండి చాలా వరకు కూడా చేసేవాళ్ళు. ఇలా చేస్తే చైనాలో ఉన్న టీని అనమాట వీళ్ళు ఇంగ్లాండ్‌కి తీసుకొని వెళ్ళిపోయారు. సో, వాళ్ళు పెద్ద పెద్ద సామాన్లు చేసేవాళ్ళు కాబట్టి కింద లోకల్ లెవెల్‌లో కొంతమంది ట్రేడ్‌కి ఉండేవాళ్ళు. సో, ఈ లోకల్‌గా ఉండేవాళ్ళే వాళ్ళే కొంత మనీని అనమాట గ్యాదర్ చేసుకునేవాళ్ళు. సో, వీళ్ళు ఎప్పుడైతే ఆ మనీని గ్యాదర్ చేసుకుని వాటన్నిటిని కూడాను వాడుకొని చాలా పెద్దవాళ్ళు అయ్యారనమాట. సో, వీళ్ళేం చేస్తారంటే మేజర్‌గా కూడాను ఈ లోకల్ లెవెల్‌లో ఎవరైతే చిన్న చిన్న ట్రేడర్స్ ఉంటారో వాళ్ళే వీళ్ళు. వాళ్ళనమాట ఫైనాన్స్‌కి డబ్బులివ్వడం. దాని తర్వాత ఏవైనా సప్లైస్ అన్నమాట ప్రొక్యూర్ చేసుకోవడం. నెక్స్ట్ షిప్పింగ్స్ ఇలాంటి వాటికి సంబంధించిన కన్సైన్‌మెంట్స్. సో, ఈవెన్ ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ ఇలాంటి వాటిలో చూడడం. ఇలాంటి వాటన్నిటిలో తలదూర్చారనమాట. మేజర్‌గా కూడాను వీళ్ళకేంటంటే బిజినెస్ మెంటాలిటీ ఉండడం వల్ల ఈ బిజినెస్ మెంటాలిటీతో వీళ్ళు ట్రేడ్ చేసి చాలా డబ్బులు సంపాదించారు. సో, ఇలాంటి వాళ్ళలోనే మీకు స్టార్టింగ్‌లోన ద్వారకానాథ్ ఠాగూర్. సో, ఈయన బెంగాల్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఈయన కూడా చైనా ట్రేడే చేశారనమాట చైనాతో. సో, ఈ రకంగా చేసి మేజర్‌గా కూడాను 6 జాయింట్ స్టాక్ కంపెనీస్ పెట్టారు. సో, పేరు గుర్తుంచుకోండి. ద్వారకానాథ్ ఠాగూర్ గారు ఈయన కొన్ని కంపెనీస్ పెట్టారు. దాని తర్వాత ఎక్కువగా కూడాను టాటా. ఈ టాటా పేర్లు చాలా సార్లు వినుంటారు కదా! ఇండియాకి సంబంధించిన బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారు అనంటే అది టాటా ఫ్యామిలీస్. వాళ్ళు పెట్టిన ఇండస్ట్రీస్ అదే రకంగా ఇండస్ట్రియల్‌కి సంబంధించిన ఎంపైర్స్ అయితే చాలా పెద్దవన్నమాట. సో, వీళ్ళు కూడాను స్టార్టింగ్ చైనాతోనే ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళు. సో, వీళ్ళు రాకౌట్ చేసేవాళ్ళు. దాని తర్వాత సేఠ్ హుకుంచంద్. ఈయన చూస్తే మేజర్‌గా కూడాను కలకత్తా ఏరియాలో ఉంటారు. ఈయన కూడాను అంతే. దాని తర్వాత జీడీ బిర్లా. సో, ఈ రకంగా ఈ ద్వారకానాథ్ ఠాగూర్, జీడీ బిర్లా, సేఠ్ హుకుంచంద్ దాని తర్వాత జేఆర్‌డీ టాటా వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ టైంలో అన్నమాట సిట్యుయేషన్. సో, వీళ్ళకి మనీ ఎక్కడి నుండి దొరికిందంటే మేజర్‌గా కూడాను వీళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు. వీళ్ళు బర్మా,
బర్మా అంటే మయన్మార్ అనమాట. ప్రెజెంట్ ఈస్ట్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ వీళ్ళతో ట్రేడ్ చేసేవాళ్ళు. దాంతో పాటు వీళ్ళేంటంటే వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ లాగా ఉండేవాళ్ళు. ఈ గ్రూప్ లాగా ఉండి వీళ్ళ గ్రూప్ అంతా ఏం చేసేదంటే ప్రజలకి బ్యాంకింగ్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు, ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, దాని తర్వాత ఫైనాన్స్ చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళకి మోనోపోలీ అనమాట. వీళ్ళు చక్కగా గ్యాదర్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చేసింది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈ ఇండస్ట్రీస్‌ని పెట్టుకునేంత సరిపోయేంత మనీ కూడా దొరికింది. అంత క్యాపిటల్ ఉండే అవకాశాలు కూడా దొరికాయనమాట. సో, ఈ రకంగా ఇవన్నీ సిట్యుయేషన్స్ అన్నీ కూడాను వీళ్ళకి మేజర్‌గా హెల్ప్ చేసాయి. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం? ఇక్కడి వరకు చూసుకున్నట్లయితే సిట్యుయేషన్ ఏంటంటే, ట్రేడ్ అనే వరకు కూడా చూసుకున్నట్లయితే, ఇక్కడ మేజర్‌గా కూడాను మన వాళ్ళు మెల్లమెల్లగా రకరకాల ట్రేడ్స్ చేసి చిన్న చిన్నగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైతే మన ఇండియాలో ఈ కాలోనియల్ వాళ్ళు కూడా పెరిగిపోయారో, వాళ్ళు ఇంకాస్త స్ట్రిక్ట్ చేస్తారు. మన ఇండియన్ ట్రేడర్స్ కనమాట డిఫికల్ట్ చేస్తారు. వాళ్ళని రాణించలేదనమాట. వీళ్ళని ఏదైతే ట్రేడింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటిలో నుండి మానిపించేస్తారు. సో, ఎప్పుడైతే గూడ్స్ ట్రేడ్‌లో వీళ్ళు మానిపించారో, బ్రిటిష్ వాళ్ళకి అవసరమైనవి ఏంటి? ఓపియము, వీటు, ఇండిగో, ఫుడ్ గ్రెయిన్స్, రా కాటన్ ఇవే వాళ్ళకి కావాలి కదా! వాటి ట్రేడ్‌కి మాత్రమే యాక్సెప్ట్ చేశారు. మిగిలిన వాటన్నిటిని కూడాను డిబార్ చేసి పడేశారు. సో, ఈ రకమైన సిట్యుయేషన్ మెల్లమెల్లగా షిప్పింగ్ బిజినెస్‌లో కూడాను వీళ్ళు మానిపించారనమాట. అంటే మన ఇండియాకొచ్చి మన ఇండియా వాళ్ళనే బిజినెస్‌లో తప్పించేసి వాళ్ళు ఆక్యుపై చేశారు. అయితే ఇదంతా కూడాను ఫస్ట్ వరల్డ్ వార్ వరకు. కానీ ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఏమైందంటే మేజర్‌గా కూడాను ఇండియన్స్ చేతికి చాలా సెక్టర్స్ వచ్చాయి. అదేంటి ఫస్ట్ వరల్డ్ వార్ వల్ల ఎందుకంటే బ్రిటన్ అప్పటికే యుద్ధాలు చేసింది. యుద్ధాలు చేయడం వల్ల డబ్బులు చాలా లాస్ అయిపోయింది. దీనివల్ల ఏమైందంటే వాళ్ళ యొక్క పవర్ కొద్దిగా తగ్గింది. ఆ మూవ్‌మెంట్‌లో మన ఇండియన్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొద్దిగా ముందుకెళ్లారు. అయితే ఈ టైంలోన అప్పటికి కూడాను కొంతమంది మన ఇండియన్ బాగానే మన బిజినెస్‌లన్నింటినీ కంట్రోల్ చేయగలిగారు. వాళ్ళెవరంటే 3 కంపెనీల పేర్లు చెప్తా ఎగ్జాంపుల్‌కి. బర్డ్ హీగ్లరు, అదే రకంగా ఆండ్రూ యూలు, తర్వాత జార్డిన్ స్కిన్నరు ఇలాంటి కంపెనీలన్నీ కూడా ఉండేవి. వీళ్ళేం చేశారంటే అవసరమైతే జాయింట్ అయ్యి కూడాను వాళ్ళందరూ జాయింట్ అయిపోయి ఆ మనీతో కూడాను రన్ చేసేవారనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మన ఇండియన్స్ పరిస్థితి ఏంటంటే యూరోపియన్స్ వాళ్ళకి ఏజెన్సీస్, ఇన్వెస్ట్‌మెంట్, బిజినెస్ ఐడియాస్ మీద ఆలోచనలు చేసుకుంటే మన వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళకి ఏదైనా అప్పులు కావాల్సొస్తే అప్పులు ప్రొవైడ్ చేయడము, చిన్న చిన్న వ్యాపారస్తులకు ఫైనాన్స్ చేయడం ఇలాంటి వాటి మీద ఫోకస్ చేశారు. వాట్ ఎవర్ ఇట్ మే బి ఏది జరిగినప్పటికీ కూడాను ఇక్కడ సింగిల్‌గా ఏమైందంటే మేజర్ పెద్ద పెద్ద బిజినెస్‌లన్నీ కూడాను సింహం లాంటి సాలిడ్ బ్యాట్ అంతా వాళ్ళు చేస్తుంటే ఆ మిగిలిపోయిందంతా కూడాను వీళ్ళు చేస్తున్నారు మన ఇండియన్ బిజినెస్. కానీ ఏదేమైనప్పటికీ కూడాను మన వాళ్ళకి ఈ మొత్తం ప్రాసెస్‌లో కొద్దిగా డబ్బు సంపాదించుకోగలిగారు. దాన్నే లేటర్ స్టేజ్‌లో ఏమైందంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాన్నే చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టేసారనమాట. సో, మిగిలిన వాళ్ళకన్నా బెటర్ అనమాట వీళ్ళు. అయితే వీళ్ళ దగ్గర కూడాను ఫ్యాక్టరీస్ అంటే వర్కర్స్ కావాలి కదా! మరి ఇక్కడికి వర్కర్స్ ఎలా వచ్చేవాళ్ళు ఏంటి అని చూసుకున్నట్లయితే మన ఇండియాలో ఎప్పుడైనా ఫ్యాక్టరీస్ పెడితే దానికి డిమాండ్ బాగా ఉంటది. వర్కర్స్ కావాలి కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటది కాబట్టి డౌటే లేదు. మన ఇండియాలో చాలామంది అన్‌ఎంప్లాయిడే కాబట్టి అప్పటి రోజుల్లో కూడాను వర్కర్స్ అందరూ వస్తారు. సుమారుగా 5,84,000 మంది 1901 అనుకుంటే 1946కి 2,43,000 6,000 మెంబర్స్ ఓకేనా? ఎంతమంది వచ్చారో. సో, ఈ వర్కర్స్ అందరూ ఎక్కడికొచ్చారంటే బాగా ఆలోచించండి. ఒక దగ్గర ఫ్యాక్టరీ ఉంటే ఆ పక్క ఊర్లే కదా వస్తాయి. సో, ఆ పక్క డిస్ట్రిక్ట్స్‌ల నుండి వచ్చారు పాయింట్ 1. సెకండ్ ఏంటంటే ఎవరైతే పీజెంట్స్, ఆర్టిసన్స్ ఊర్లో వర్కులు దొరకట్లేదో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే బాంబై అదే రకంగా కాన్పూర్ ఇలాంటి ఏరియాస్‌కి వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుందాం అనుకుని వచ్చేసేవాళ్ళనమాట దగ్గర ఊర్లలో. సో, ఇప్పుడు బాంబే పక్కనైతే రత్నగిరి అనే ప్లేస్ ఉంటది. కాన్పూర్ దగ్గరలో అయితే చాలా పక్కనే చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. ఈ టెక్స్టైల్ మిల్స్ పక్కనే. వాళ్ళందరూ వచ్చేసేవాళ్ళంట. సింపుల్‌గా ఒక మాట ఏంటంటే ఆ చుట్టుపక్కల ఊరు వాళ్ళందరూ కూడా ఇటు వచ్చేసారనుకొని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది పంట కొంతకాలం వేసిన తర్వాత ఫెస్టివల్స్ చేసిన తర్వాత కొంతకాలం ఖాళీగా ఉంటారు కదా! ఆ ఖాళీగా ఉన్న టైంని కూడాను కొంతమంది ఫ్యాక్టరీలో జాయిన్ అవ్వడానికి కూడాను వచ్చేవాళ్ళనమాట. మేస్త్రిగా కూడాను. ఇంకొంతమంది ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ ఉంది మీరు రండి అనుకోని చెప్తే ఇంకొంతమంది చాలా దూరం నుండి కూడా ట్రావెల్ చేసుకొని వచ్చేవారు. ఉదాహరణకు చూడండి ఎక్కడ యూపీ, ఎక్కడ బాంబే, ఎక్కడ కలకత్తా ఇక్కడికి కూడాను వెళ్ళేవాళ్ళు. కానీ జాబ్ దొరకడం అంత ఈజీయా? జాబ్ దొరకడం అంత ఈజీ ఏం కాదు. చాలా కష్టం. ఇంతకుముందు మనము మాట్లాడుకునేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేనేత కార్మికులకి వీవర్స్ దగ్గరికి వెళ్ళి ఒక గుమస్తాను పెట్టారని చెప్పాం కదా! సేమ్ అట్లాంటి సిట్యుయేషన్ ఈసారి వీళ్ళు ఎవరిని పెట్టారంటే ఈ జాబ్‌కి సంబంధించినంత వరకు కూడాను ఒక జాబర్‌ని పెట్టేవాడు. వీడేం చేసేవాడు వాడే ఒకడు కాబట్టి వీడు న్యూ రిక్రూట్మెంట్స్ అన్నిటిని కూడా తీసుకొని ఎవరైతే ట్రస్టెడ్ ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని ఉండేవాళ్ళు. అయితే చాలామంది ఆ రోజుల్లో వీడిని రెస్పెక్ట్ చేసేవాడు. ఎందుకంటే వీడు జాబుల్ని రిక్రూట్ చేసుకుంటున్నాడు కదా! అయితే కొంతకాలం అయిన తర్వాత వీడు కూడా ఏమయ్యాడంటే వీడు సుపీరియర్ అని ఫీల్ అయ్యాడనమాట. ఈ
జాబర్స్ కూడాను. సో వీళ్ళు సుపీరియర్ అని ఫీల్ అయ్యి ఎవరినైతే జాబ్స్ కోసం వచ్చారో వాళ్ళని చాలా హీనంగా చూడడము ఈ రకంగా చేసేవాళ్ళు. మొదట్లో వీడు ఏం చేస్తాడు, మనీ ఏవైనా అవసరాలు ఉంటే ఊర్లోనో వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే ఇచ్చేవాడు కాబట్టి ప్రజలు కూడా వీటిని ఒక లీడర్లా చూసేవాళ్ళు. కానీ మెల్లమెల్లగా వీడిలో కూడా అథారిటేటివ్ నేచర్ పెరిగిపోయింది. వీడు కూడా ఏం చేశాడంటే నాకు మనీ కావాలి, నాకు గిఫ్ట్స్ కావాలి, మీరు నాకు కింద ఉండాలి, ఇలాంటి మాటలన్నీ అంటూ వెళ్ళారనమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే బ్రిటిష్ వాళ్ళు ఒక మిడిల్ మ్యాన్ పెట్టారు. ఆ మిడిల్ మ్యాన్ కూడా మనల్ని తొక్కుతూ ఉన్నారు. రంగస్థలంలో ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా, అలాంటి వాడు అనమాట వీడు కూడా. సో ఇక్కడ మొత్తం ఈ సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే ఎక్కడి నుండి వచ్చారు ఈ వర్కర్స్ అందరూ అంటే ఆ చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చారు. పాయింట్ 1. ఎంత దూరమైనా వెళ్తారంటే ఎంత దూరమైనా వెళ్ళారు. రెండో పాయింట్, ఇప్పుడు మన ఇండియన్స్ ట్రేడ్ ఎక్కువ చేస్తున్నారా బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత మన వాళ్ళు ఎక్కువ చేశారు, మన వాళ్ళు మెల్లమెల్ల పెంచారు. ఆ డబ్బులతో ఫ్యాక్టరీలు పెట్టారు. ఆ ఫ్యాక్టరీలకి ఎక్కువ మంది వర్కర్స్ వస్తున్నారు. ఆ ఎక్కువ మంది వర్కర్స్ని చూసుకోవడానికి ఈ జాబర్స్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇది సిచ్యువేషన్ ఇక్కడ వరకు కూడా. అంటే ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇక్కడ మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే చాలా లేట్గా స్టార్ట్ అయింది. మొదలైన కొత్తలో చాలా ఇబ్బందులు వచ్చాయి. వేరే వాళ్ళు తొక్కడానికి కూడా చూశారు. వాటన్నిటిని నిలబడి కష్టపడి ఎదుర్కొన్నారు. స్టార్టింగ్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఎంప్లాయ్మెంట్ దొరికినా సరే చాలా లాంగ్ అవర్స్ వర్క్ ఉండేది. చాలా ఇబ్బంది సిచ్యువేషన్ అయినప్పటికీ జనాలు తట్టుకొని చేశారు. ఈ రోజుకి ఈ రకమైన సిచ్యువేషన్ తీసుకొని వచ్చారు అనమాట. ది పెక్యులారిటీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే మన ఇండస్ట్రియల్ గ్రోత్ యొక్క డిస్టింక్టివ్ ఫీచర్స్ ఏంటి, మన గ్రోత్ యొక్క ఇండియాలో ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, మనకే ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి, దాని గురించి ఈ టాపిక్లో మాట్లాడేద్దాం. మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మన ఇండస్ట్రియల్కి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే ఒకటి ఇండియన్స్కి, ఇంకొకటి బ్రిటిషర్స్కి. బ్రిటిషర్స్ చాలా పవర్ఫుల్ కాబట్టి వాళ్ళ చేతిలోనే పవర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడున్న బిజినెస్ మ్యాన్లు అందరూ కూడాను రూలర్స్ అందరికీ కూడాను ఆఫర్లు ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు చాలా తక్కువ రేటుకే భూములు కొనుక్కొని ఆ భూముల్లోనే ప్లాంటేషన్ చేయడం, లైక్ టీ, కాఫీ ఇలాంటివన్నీ చేయడం అనమాట. సో వాళ్ళు ఇంకా చెప్పాలంటే మైనింగ్ లాంటివి, ఇండిగో లాంటివి, జూట్ లాంటివి ఇలాంటివి చేసేవాళ్ళు. అవసరమైతే మాంచెస్టర్ నుండి గూడ్స్ కూడా తెప్పించుకునేవాళ్ళు, ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. సో మరి మన ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదైతే విడిచిపెట్టేశారో వాళ్ళు దేంట్లోనైతే పోటీ పడుతుందో వాటిలో మన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో వాళ్ళు కాటన్తో క్లాత్ తయారు చేస్తూ మనం యార్న్ తయారు చేస్తున్నాం, థ్రెడ్ తయారు చేస్తున్నాం. వాళ్ళు కానీ స్పిన్నింగ్ ఇలాంటివి వాడుతూ ఉంటే అంటే డైరెక్ట్ క్లాత్ని తయారు చేస్తుంటే మన స్పిన్నింగ్, హ్యాండ్లూమ్స్ ఇలాంటివి వాడుతాం అనమాట. సో ఏమవుతుందో అప్పుడు మనకి వాళ్ళకి మధ్య క్లాస్ ఏం రావట్లేదు. సో ఈ రకం జరుగుతుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒకటి జరిగింది, అదేంటంటే స్వదేశీ మూవ్మెంట్. మన ఇండియాకి 1905 ఈ టైం మూవ్మెంట్లో మన బ్రిటిషర్స్ ఇంకా మంచోళ్ళే అని అనుకుంటున్నాం, ఎందుకంటే మోడరేట్స్ ఉండేవాళ్ళు కాబట్టి. కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ మనకు దెబ్బేస్తున్నారో సైలెంట్గా మన రాజకీయ నాయకులకి మన వాళ్ళందరికీ కాలింది. ఇలా కాలిన తర్వాత మన వాళ్ళందరూ కూడా స్వదేశీ మూవ్మెంట్ అంతా మన ఇండియన్స్దే ఉండాలి. 1905 బెంగాల్ విభజన జరిగింది కదా, ఆ టైం అప్పటి నుండి గొడవ పెట్టారు. అప్పటి నుండి మన క్లాత్స్ మాత్రమే వాడదాం, బయట వాళ్ళ క్లాత్స్, ఫారెన్ క్లాత్స్ని బాయ్కట్ చేద్దామని చెప్పేశారు. దాని తర్వాత సెకండ్గా ఏంటంటే ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కలెక్టివ్గా మారిపోయారు. ఎప్పుడైతే కలెక్టివ్గా మారిపోయి గవర్నమెంట్కి కూడా ఇంక్రీజ్ చేశారనమాట. మా మీద చాలా టారిఫ్స్ మీరు వేస్తున్నారు, అదే రకంగా మీరు చాలా గ్రాంట్స్ మా మీద వేస్తున్నారు, మాకు కన్సెషన్స్ ఇవ్వట్లేదు, మాకు అసలు టారిఫ్స్ తగ్గించట్లేదు, మేము మీ దేశాలకి ఏవైనా వస్తువులు పంపిస్తుంటే మీరు మాత్రం చాలా ఎక్కువ ట్యాక్సెస్ వేస్తున్నారు అనుకోండి అనమాట. గొడవ చేయడం మొదలుపెట్టారు ఇండస్ట్రియలిస్టులు కూడాను. మేజర్గా కూడాను మొత్తం ఇండియా అంతటికి కూడాను మన ఇండియన్ ప్రోడక్ట్స్ వాడాలి అనే ఒక ఇమాజినేషన్ అనేది వచ్చింది. సెకండ్, మన ఇండియాకి ఇండస్ట్రియల్ గ్రోత్కి తీసుకుని రావడానికి ఇంకొక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఏం దొరికిందంటే మన వాళ్ళు కూడాను చైనా వాళ్ళు మేజర్గా కూడా ఏం చేశారంటే చైనా వాళ్ళకి చాలా వరకు గూడ్స్ అనేవి ట్రావెల్ చేస్తుంది. అలాంటి దాంట్లోన ఎక్కువగా కూడాను నూలు మీన్స్ ఇక్కడ ఏమని చెప్పొచ్చు తెలుగులో, నైల్ అని అనుకుంటామా, ఒక యార్న్ అని అన్నాం. యార్న్ అంటే థ్రెడ్. సో ఈ థ్రెడ్ అనేది మామూలుగా చైనాకి అందరూ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. కానీ అదే టైంలో ఏమైందంటే చైనాలోను అండ్ జపాన్లోను ఈ రెండు దగ్గరలో కూడా మిల్స్ స్టార్ట్ అయ్యి, ఎప్పుడైతే మిల్స్ స్టార్ట్ అయ్యో ఆ థ్రెడ్ అంటే యార్ను చైనా వాళ్ళకి ఎక్కువైపోయింది. చైనా వాళ్ళకి ఎప్పుడైతే ఎక్కువైపోయిందో బాబు ఆల్రెడీ మా మార్కెట్లో యార్న్ ఉంది, సో మీ దగ్గర నుండి మాకు అవసరం లేదు అనుకుని ఇండియన్ గవర్నమెంట్ కనుక చెప్పేసింది. ఎప్పుడైతే ఈ రకంగా చెప్పారో మన ఇండస్ట్రియలిస్టులు ఏం చెప్తారు, వాళ్ళు కూడా అనమాట ఇక ఈ యార్న్ మీద మనం ఎంతకాలం వింటాం, క్లాత్లోకి షిఫ్ట్ అయిపోతాం అనుకుని ప్లాన్ వేసుకున్నారు. ఆ రకంగా 1912 మధ్యన క్లాత్లోకి షిఫ్ట్ అయిపోయారు. మొదటిది స్వదేశీ మూవ్మెంట్ వల్ల మన ప్రోడక్ట్స్ యూజ్ చేసినట్టు క్లాత్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత చైనా కూడాను బయటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎలాగో క్లాత్ తయారు చేయడం వేస్ట్ అనుకుని డైరెక్ట్ క్లాత్ తయారు చేయడం మొదలు పెట్టారు చైనాలో కూడా. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్. ఎప్పుడైతే ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిందో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క ఫోకస్ అంతా కూడా యుద్ధం మీద పెట్టారు. యుద్ధంలోన ఆర్మీ వాళ్ళకి కావాల్సిన వస్తువుల మీద వాళ్ళ యొక్క ఫోకస్ అంతా చేశారు.
సో యుద్ధానికి సంబంధించిన బ్యాగ్స్, గోను సంచులు ఇవన్నిటి మీద ఫోకస్ పెట్టుకొని మన ఇండియాని పట్టించుకోవడం మానేశారు. ఇదే టైం దొరికిందనుకోని మనోళ్ళు ఈ 5 సంవత్సరాల్లో రెచ్చిపోయారు. దాంతో పాటు మాంచెస్టర్ నుండి ఎప్పుడు కూడా ఇంపోర్ట్స్ మన ఇండియాకి వచ్చావు కదా! ఆ ఇంపోర్ట్స్ కూడాను ఆగిపోయాయనమాట. ఇదే సజ్జు అనుకొని చూసుకొని ఇండియన్ ఫ్యాక్టరీస్ అందరూ కూడాను జూట్ బ్యాగ్స్, క్లాత్స్, యూనిఫార్మ్స్, టెంట్స్, లెదర్స్, బూట్స్, హార్స్, మ్యూల్స్, శాడిల్స్ ఏవి దొరుకుతాయి అవి అన్నీ కూడాను తయారు చేయడం మొదలుపెట్టేశారు. దీనివల్ల మన ఇండియాలో ఏం జరిగిందంటే న్యూ ఫ్యాక్టరీస్ వచ్చాయి. న్యూ ఫ్యాక్టరీస్ ఎప్పుడైతే వచ్చాయో ప్రజల చేతికి పనులు ఎక్కువ దొరికాయి. ప్రజలకి పనులు ఎప్పుడైతే దొరికాయో ఫుల్గా చేతి నిండా పని, వర్కింగ్ అవర్స్ పెరిగాయి. వర్కర్స్ కూడాను చాలా బాగా పెరిగారు అనమాట. మన ఇండియాలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోయింది. సో ఇప్పుడు కానీ మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు తిరిగి వస్తే యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి వస్తే పరిస్థితి ఏంటి సార్ అనుకున్నంటే అంత సీన్ లేదు. ఆల్రెడీ మన వాళ్ళు కూర్చోడానికి ప్లేస్ అడిగితే పడుకోవడానికి ప్లేస్ తీసుకున్నారు కాబట్టి ఇక ట్రైన్ సీట్ ఖాళీ లేవమ్మా అనుకొని చెప్పేసి ఇక మాంచెస్టర్ నుండి వాళ్ళు వచ్చినా సరే వీళ్ళే ఫుల్గా ఆక్యుపై చేస్తున్నారు అనమాట. ఒక్కసారి వెనకబడితే జీవితంలో వెనకబడినట్టు అనే సూత్రం ఇక్కడ అప్లై అవుతుంది. మాంచెస్టర్ నుండి వచ్చిన గూడ్స్ అన్ని పోయి ఇక లోకల్ ఇండస్ట్రీస్ వాటి యొక్క పొజిషన్ ఇక్కడ నుంచి పెంచుకోవడం మొదలుపెట్టారు. సో వాళ్ళ ఫారెన్ మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క ప్లేస్ని మన ఇండియన్స్ మళ్ళీ మన ప్లేస్ని అనమాట ఆక్యుపై చేశారు. ఈ రకంగా సిచ్యువేషన్ అంతా చేంజ్ అయిపోయింది. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే స్వదేశీ మూవ్మెంట్. సెకండ్ రీజన్ అనేది మన చైనా వాళ్ళకి అక్కడ ప్రొడక్షన్లో క్లాత్లోనే కావాలనుకుంటారు కాబట్టి క్లాత్ తయారు చేసాం. నెంబర్ 3 ఏంటంటే మూడో విషయము అక్కడ ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది కాబట్టి వాళ్ళు అక్కడ బిజీ అయిపోయారు, మన వాళ్ళు ఇక్కడ రెడీ అయిపోయారు. ఈ మూడు కూడా మన ఇండియాలోన మన ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే మీరు ఊర్లో చూసుంటారు, ఒక 4-5 కలిసి మిషన్స్తో కొద్దిగా పనిచేస్తూ ఉంటారు. వీటిని ఏమంటారంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. మరి బిగ్ ఇండస్ట్రీస్ అంటే చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అనమాట. సో మన ఇండియాలో మేజర్గా దేశం యొక్క ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తుంది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంతో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా అంతే. చాలామంది వాళ్ళు పెట్టుకున్న బిల్డింగ్ షాపులు, రకరకాల చిన్న చిన్న షాపులు ఇవన్నీ కూడాను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి వస్తాయి. సో మన ఇండియాలో కూడా మేజర్గా రిజిస్టర్డ్ ఫ్యాక్టరీస్లోన ఉన్న వాళ్ళు జస్ట్ 5% మంది మాత్రమే ఉన్నారు. అదే 1931లో అయితే మేజర్గా కూడా ఒక 10% మంది మాత్రమే ఉన్నారు. సో ఈ ఇండస్ట్రీలోన పెద్దగా చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే టోటల్గా మహా అయితే ఒక 10 to 5 మెంబర్స్ అంతే ఉన్నారు. మిగిలిన 90 మెంబర్స్ అంతా ఎక్కడ ఉన్నారు? కొంతమంది అగ్రికల్చర్కి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళంతా కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, వాళ్ళు ఓన్ వర్క్ షాప్స్ పెట్టుకునే వాళ్ళు, ఇంటి దగ్గర చిన్న చిన్న మిషన్లు పెట్టుకునే వాళ్ళు. సో దీన్నే ఇంకొక మాటలో బ్యూటిఫుల్ మాటలో మీరు ఆన్సర్ రాస్తే ఎల్లీస్, అదే రకంగా బైలైన్స్ అంటే మీ చుట్టుపక్కల వీధుల్లోన పక్కపక్కన కనిపిస్తుంటాయి బిల్డింగ్ షాప్స్ కానీ, లేదంటే చిన్న చిన్న షాప్స్ కానీ, లేదంటే ఏదైనా చిన్న చిన్న వస్తువులు తయారు చేసే గ్లాస్ ఇండస్ట్రీ ఇలాంటి బోల్డ్ కనిపిస్తుంటాయి. సో ఇది నిజం చెప్పాలంటే ఎప్పుడు డెవలప్ అయిందంటే 20th సెంచరీలో డెవలప్ అయింది. నాకు 20th సెంచరీ 13th సెంచరీ అంటే ఏంటి చెప్పాలని అనుకుంటే 2000 నుండి 1900 ఈ మధ్యలో ఉన్న పీరియడ్ని 20th సెంచరీ అంటారు. మరి 18th సెంచరీ అంటే 1800 దానికన్నా ముందు 1700 ఈ మధ్యలో ఉన్న పీరియడ్ని ఏమంటారంటే 18th సెంచరీ పీరియడ్ అని అంటారు. ఎర్లీ 18th సెంచరీ అంటే 1700 నుండి 1750 మధ్యలో ఉన్నదాన్ని ఎర్లీ అంటారు. ఆఫ్టర్ ఓల్డర్ 18th సెంచరీ అంటే 1750 నుండి 1760 సేమ్ ఇదేనా అనమాట. ఇక 20th సెంచరీ అంటే 1900 నుండి 2000 వరకు కూడా ఆ మధ్యలో ఉన్న పీరియడ్ అంతా కూడాను ఈ టైంలోనే ఎక్కువగా కూడాను డెవలప్ అయ్యి మేజర్గా కూడాను. అయితే హ్యాండ్లూము, క్లాత్ ప్రొడక్షన్ అయితే మెల్లమెల్లగా పెరుగుతూ వెళ్ళింది. 1900 నుండి 1940 మధ్యలో మన ఇండియాలో ఉన్న ఈ హ్యాండ్లూమ్ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ బాగా పెరిగాయి. ఎందుకు పెరిగాయి దాని అనుకున్న మేజర్ రీజన్ ఏంటంటే ఫస్ట్ వన్ టెక్నాలజికల్ చేంజ్. సో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎలా పెరిగాయో సెకండరీ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా టెక్నాలజీలో కొద్దిగా చేంజ్ రావడం వల్ల వాళ్ళ దాంట్లో ప్రొడక్షన్లోనూ క్వాలిటీ పెరిగిపోయింది. దాంతోపాటు ఒకప్పుడు కష్టపడి 10 మాత్రమే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు 100 కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. ఇదంతా దేనివల్ల అంటే ప్లై షటిల్. సో ఈ ప్లై షటిల్ అనే మిషన్ వాడతారు. ఇది దేనికి వాడతారు అసలు? ఈ ప్లై షటిల్ అనే మిషన్ దేనికి వాడతారు అంటే చెప్తాను చూడండి. వెర్టికల్గా మనం ఏదైనా క్లాత్ చూడండి, మీరు క్లాత్ని కూడా చూస్తే వెర్టికల్గా కొన్ని తాడులు ఉంటాయి, అదే రకంగా లోపల హార్జెంటల్గా కూడా కొన్ని తాడులు ఉంటాయి. వెర్టికల్గా ఉంటే దాన్ని ఏమంటామంటే వార్ప్ అని అంటారు. అదే హైట్లో ఉన్నాయి అనుకోండి దాన్ని వెప్ట్ అని అంటాం అనమాట. సో ఈ రకంగా ఉన్న థ్రెడ్స్ని ఒకప్పుడైతే మాన్యువల్గా ఒకదాని నుండి ఒకదానికి ఇలా పెట్టేవాళ్ళు థ్రెడ్స్. కానీ మిషన్స్ వచ్చాక అది కూడా ఫ్లై సెటిల్ అనే మిషన్లు వచ్చాక ఇంకా ఈజీ అయిపోయింది. టు బి ఫ్రాంక్ నేను చెప్పాలంటే ఏదో లెసన్లో ఇలా చెప్పేస్తున్నాను తప్ప నాకైతే ఫ్లై సెటిల్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. సో మీకు ఒకసారి ఫ్లై సెటిల్ ఫోటో చూపిస్తాను, మీకేం అర్థమైతే అది అర్థమైంది.
సో ఫ్లై సెటిల్ అంటే వచ్చిన మిషన్స్ అన్నీ కూడా మ్యాక్స్ ఇలాంటి మిషన్స్ వచ్చాయి. దీంట్లో పర్టికులర్ పార్ట్‌ని ఫ్లై సెటిల్ అంటున్నారా? లేకపోతే హోల్ మిషన్‌నే ఫ్లై సెటిల్ అంటున్నారా? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఒక పని చేస్తాను. దీనికి సంబంధించిన వీడియో ఒకటి చిన్నది 1 మినిట్ ఉంది. మీరు చూడండి ప్రాసెస్. సో నాకైతే ఒకటి అర్థమైంది. ఈ ఫ్లై సెటిల్ మిషన్ వల్ల ఏంటంటే తాడులు ఇలాగే హారిజాంటల్‌గా ఉంటాయి. వెబ్ట్ కొన వార్పు దాని తర్వాత ఇలాగ నిలువుగా కూడా ఉన్నాయి. ఇలా హారిజాంటల్‌లో అదే రకంగా హారిజాంటల్ ప్లస్ వెర్టికల్ ఈ రకంగా థ్రెడ్స్‌ని కలపడం చాలా ఈజీ అయిపోయి ఉంటదేమో ఈ ఫ్లై సెటిల్ మిషన్ వల్ల నాకు తెలిసి. సో ఈ రకమైన ఇన్వెన్షన్స్ వీళ్ళ యొక్క ప్రొడక్ట్‌ని పెంచాయి. సేమ్ మనం కూడాను నా దగ్గర కూడాను సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. నాకు కూడాను కొద్దిగా ఎక్విప్‌మెంట్ ఇవి ఎవరైనా స్పాన్సర్‌షిప్ చేసినా, హెల్ప్ చేసినా కొద్దిగా మనీ ఒక్కొక్కరు కొద్దిగా హెల్ప్ చేసినా సరే దాంతో ఎక్విప్‌మెంట్ కొందామని చూస్తున్నా. సో ఎందుకంటే ఇంకా కాస్త క్వాలిటీ పెంచొచ్చు. ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు అనే టైప్‌గా. కాకపోతే అవన్నీ జరగవులేండి. జరగని పనుల గురించి ఎందుకు మాట్లాడొచ్చు గానీ. సో మొదటి పాయింట్ ఏంటంటే టెక్నాలజీ పెరిగింది. ఆ తర్వాత సెకండ్ ఇంకొక ఇదే స్టేజ్‌లోన మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కొంతమంది క్లాత్స్ ఎలాంటివంటే కోర్స్ క్లాత్స్ తయారు చేసేవాళ్ళు. ఇంకొంతమంది ఫైన్ వెరైటీ తయారు చేసేవాళ్ళు. సో మీరు ఇన్ కేస్ ఒక షర్ట్ మీద 3000, 4000 పెట్టండి. ఆ క్లాత్ క్వాలిటీ సూపర్ ఉంటది. చర్మానికి హాయిగా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మరి అదే షర్ట్‌ని ₹100కి ఇలాంటి వాటికి కొనండి. కాస్త రఫ్‌గానే ఉంటది. కాస్త ఇబ్బందిగానే ఉంటాయి. ఇక్కడ ఈ తయారు చేసిన వీవర్స్ అనేవాళ్ళు 2 సెక్టర్స్‌లో విడిపోయారు. కొంతమంది కోర్స్ క్లాత్స్ తయారు చేసేవాళ్ళు పూర్ వాళ్ళ కోసం. కొంతమంది ఏంటంటే మేజర్‌గా కూడాను మంచి ఫైన్ వెరైటీస్ తయారు చేసేవాళ్ళు. ఫైన్ వెరైటీస్ తయారు చేసిన వాళ్ళు కేవలం రిచ్ వాళ్ళు మాత్రమే కొనేవాళ్ళు కాబట్టి దీంట్లో మార్కెట్‌లో అనమాట ప్రాబ్లమ్ వచ్చేది కాదు. ఇన్ కేస్ ఎకానమీ చాలా దారుణంగా ఉన్నా, డిప్రెషన్స్ ఉన్నా, రెసెషన్స్ ఉన్నా ఏమున్నా సరే ధనవంతుల దగ్గర డబ్బు ఉండదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కొనేవాళ్ళు. దానికేం ప్రాబ్లమ్ లేదు. కానీ ఎవరైతే పూర్ వాళ్ళ కోసం తయారు చేసేవాళ్ళో ఎప్పుడైతే ఎకానమీ పడిపోయినా, రెసెషన్ వచ్చినా సిట్యుయేషన్స్ ఏంటంటే అక్కడ ఊర్లో ఉన్న ప్రజలకు ఫుడ్ సరిగ్గా ఉండదు. ఫుడ్ దొరకకపోయిన సిట్యుయేషన్ ఉన్నప్పుడు క్లాత్స్ కొంటారా? కొనరు. కాబట్టి ఇక్కడ ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ ఉండేవి. డిమాండ్ కొన్ని సార్లు పడిపోయేదనమాట. ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ మంచి వెరైటీ క్లాత్స్‌లో ఏం చేసేవాళ్ళంటే, మంచి వెరైటీస్ తయారు చేస్తారు. వాళ్ళేం చేసేవాళ్ళు, మంచి బార్డర్స్ వేసేవాళ్ళు. దాని తర్వాత మంచి కలెక్షన్స్ వేసేవాళ్ళు. లుంగీస్ ఇలాంటి వాటన్నీ అయితే మంచి హ్యాండ్ కర్చీఫ్స్ ఇలాంటివన్నీ కూడాను మంచి మద్రాస్ నుండి తీసుకొనొచ్చేవాళ్ళు. ఈ రకంగా చేసేవాళ్ళనమాట. వాటెవర్ ఇట్ మే బి మంచి డిజైనర్డ్ పీస్ తయారు చేసేవాళ్ళని కూడా గుర్తుంచుకోండి. సో ఈ రకమైన సిట్యుయేషన్ ఉండేది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఇండస్ట్రియలైజేషన్ పెరిగినప్పటికీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెరిగినప్పటికీ ప్రజల యొక్క అంటే వీవర్స్ యొక్క లైఫ్ స్టైల్ అనేది అంత పెద్దగా చేంజ్ ఏమి అవ్వలేదు స్టార్టింగ్ ఇండస్ట్రియలైజేషన్‌లో. ఎందుకు అనంటే వీళ్ళ యొక్క ప్రొడక్షను 20th సెంచరీకి పెరిగింది. కానీ మనము అనుకున్నట్టుగా వాళ్ళు సక్సెస్ అయిపోయారంటే అది లేదు. సేమ్ నాలాంటి పరిస్థితే. నెంబర్ 2 వీళ్ళ యొక్క లైఫ్ ఏంటి లాంగ్ అవర్స్ వర్క్ చేయాల్సొచ్చింది. చాలా లాంగ్ అవర్స్ ప్రతి రోజంతా ఆ పనిలోనే నిమగ్నం అవ్వాల్సొచ్చింది. ఇది నాలాంటిదే. దాని తర్వాత మూడోదేంటంటే ఉమెన్, చిల్డ్రన్ ప్రతి ఒక్కరు కూడాను ఆ ఇంట్లో ప్రతి పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఫ్యామిలీ అంతా కలిసి ఒక డ్రెస్‌ని తయారు చేస్తారు. ఆ డ్రెస్‌కి వాళ్ళు చార్జ్ చేసేది ఒక ₹100, ₹200 చార్జ్ చేస్తారు. సో అది ఆ క్లాత్ రా మెటీరియల్‌కే సరిపోద్ది. ఆ పూటకి ఫుడ్ తెచ్చుకోవడానికి మాత్రమే సరిపోద్ది. అలాంటి సిట్యుయేషన్స్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటేంటంటే వీళ్ళ యొక్క కష్టం అనేది ఫ్యాక్టరీస్‌లోన ఏ రకంగా పనిచేస్తే ఫ్యాక్టరీస్‌కి అరిగిపోద్దో సేమ్ అలాంటి సిట్యుయేషనే అనమాట. సో ఈ ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్‌లో వాళ్ళ ఆదాయాలు తక్కువ గానీ, వాళ్ళు చేసిన లేబర్ అంతా కూడాను ఆ ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్‌లో దానికి మాత్రమే అంకితం అయిపోయిందనమాట. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకుంటారంటే ఇండస్ట్రియలైజేషన్‌లో ప్రొడక్షన్ పెరిగింది. అట్ ద సేమ్ టైమ్ ప్రజలకి కష్టం కూడాను పెరిగింది. లాంగ్ అవర్స్ చేయాల్సిన పని వచ్చింది. ఆదాయం మాత్రం చూస్తే తక్కువే ఉంది అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. లెసన్ బాగా చివరికొస్తాం. ఇప్పటికి మీకు బాగా క్వెషన్ రావాలి. అందరూ ప్రొడ్యూస్ మాత్రమే చేస్తున్నారు. మరి వస్తువుని ఎలా అమ్ముతున్నారు? కొనేస్తారా కస్టమర్స్? ఇప్పుడు మన దాంట్లో ఛానల్‌లో చాలా మందికి సబ్జెక్టుకి ఉపయోగపడే చాలా క్లాసెస్ ఉన్నాయి. ఉదాహరణకి యూపీఎస్సీ నుండి మొదలుపెడితే మీకు 10th క్లాస్‌కి సంబంధించిన పాలిసెట్ అది స్టార్టింగ్ నుండే నేర్చుకుంటూ వెళ్ళాలి. అది లాస్ట్‌లో చేసుకుంటూ వెళ్తే మీకు టైం ఉండదు, సెట్ అవ్వదనమాట. సో ఇలా రకరకాల పాలిసెట్ కోర్స్ ఉంది. అదే రకంగా యూపీఎస్సీకి సంబంధించిన కోర్సులున్నాయి. డిఫరెంట్‌గా ఐఐటీకి సంబంధించిన ఫౌండేషన్ కోర్సులున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడాను ఎవరు కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది పీపుల్‌కి తెలియదు. సేమ్ రీజన్ నేను అడుగుతుంది ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ మార్కెటింగ్ అనమాట. ఎక్కువ మందికి తెలిసేలా ఎలా చేస్తున్నారు? అసలు ఈ ప్రజలందరికీ కూడా ఎలా చేస్తున్నారు? మేజర్‌గా కూడాను ఏం చేస్తున్నారు? చూద్దాం. వీళ్ళు ప్రజల్ని అసలు కొనండి, మా వస్తువులు కొనండి అనేటట్లు ఎలా చేస్తున్నారు? అది కూడా కొద్దిగా డౌటే కదా! మీకు 5 వేస్ చెప్తున్నా. అందులో 4 వేస్ వినండి. అడ్వర్టైజ్‌మెంట్. అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే ప్రజలకనమాట అడ్వర్టైజ్‌మెంట్. సో ఈ రోజుల్లో అయితే న్యూస్ పేపరు, మ్యాగజైన్స్, టీవీలో మహేష్ బాబు వస్తాడు, బైజూస్ గురించి చెప్తాడు, రకరకాలుగా ఉంటాయి. సో కానీ ఇండస్ట్రియల్ టైంలో చూసుకున్నట్లయితే మేజర్‌గా కూడాను వాళ్ళు
కల్చర్ని బేస్ చేసుకొని అనమాట ఎక్కువగా కూడా అడ్వర్టైజ్మెంట్స్ చేశారు. సో అవి ఎలా చేశారో చూపిస్తాను చూడండి. లేబుల్స్ ఎక్కువగా లేబుల్స్ వాడేవాళ్ళు. లేబుల్స్ అంటే ఏం లేదు, స్టిక్కర్ అనమాట. ఇలాంటి స్టిక్కర్స్ యూజ్ చేసేవాళ్ళు. ఈ స్టిక్కర్స్ మేజర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఏవైతే క్లాత్స్ ఉన్నాయో వాటికి అంటించేవాళ్ళు. ఈ స్టిక్కర్లో ఏం రకంగా వాడేవాళ్ళు అంటే వీళ్ళ యొక్క ప్లాన్స్, ఈ స్టిక్కర్ని ఎక్కువగా మాంచెస్టర్ వాళ్ళు తయారు చేయించేవాళ్ళు అనమాట. ఇండియాలో ఎక్కువగా వీళ్ళు గాడెస్ని పూజ చేస్తుంటారు కదా దేవుల్ని, ఆ దేవుళ్ళ ఫోటోలు వేద్దాం అనుకున్నాను అనమాట. ఈ రకంగా స్టిక్కర్స్ వేసేవాళ్ళు. ఇవైతే మేజర్గా అయితే మాంచెస్టర్లోనే క్రియేట్ అయ్యేవి మేజర్గా చెప్పుకోవాలంటే. సో ఇది ఎలా పనిచేసేది అంటే వాళ్ళకి బ్రాండ్లా పనిచేసేది. సో ప్రజలు ఎప్పుడైతే ఈ మాంచెస్టర్ బ్రాండ్ ఇలాంటి లేబుల్ స్టిక్కర్స్ చూసారో వెంటనే కొనడానికి ఇష్టపడేవాళ్ళు. సో వీళ్ళు చేసే లేబుల్స్ ప్లాన్ ఎలా ఉండేదంటే మంచి బ్యూటిఫుల్గా ఉండేటట్లు ఇమేజెస్, దాంతోపాటు ప్రజలు ఎక్కువగా ఏ దేవుడిని చూస్తున్నారు, ప్రజల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని క్యాలిక్యులేషన్ చూసుకొని ప్రజలను కొద్దిగా ఆకర్షించడానికి ఇలాంటి స్టిక్కర్స్ వేసేవారు. ప్రజలు కూడా అంతే, ఇలాంటి స్టిక్కర్స్ ఉంటే చాలా చక్కగా ఈ యొక్క బ్రాండ్ అనుకుని గుర్తుపెట్టేవాళ్ళు. దాని తర్వాత సెకండ్ ఇమేజెస్ కూడాను రెడీ చేసేవాళ్ళు అనమాట. సో ఇక్కడ ఇమేజెస్ ఎందుకు రెడీ చేసేవాళ్ళంటే ప్రజలు ఎక్కువగా కూడాను ఈ ఇమేజెస్లోన మేజర్గా కూడా దేవుళ్ళ ఫోటోలు పెట్టేవాళ్ళు. చిన్ని కృష్ణుడిది కానీ, సరస్వతి దేవుడిది కానీ, విష్ణుమూర్తిది కానీ, ఇలాంటి గూడ్స్ పైన ఇమేజెస్ ఎప్పుడైతే చూసారో, ఇలాంటి ఇలస్ట్రేషన్స్ ఎప్పుడైతే చూసారో వెంటనే వాళ్ళు ఏంటంటే ఇది మన దేవుడురా, ఇది మనకు సంబంధించిన వాళ్ళరా అనుకోని అర్రే ఇది మనది అనే ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్కి మీరు కూడా చూడండి, ఎగ్జాంపుల్ కంటే చాలా రకాలుగా దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని ఉంటారు. కృష్ణమూర్తి వైన్స్, సరస్వతి వైన్స్, శ్రీలక్ష్మి వైన్స్ ఇలాంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. సో ఆ టైపే చేశారంట ఇమేజెస్. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు అడ్వర్టైజ్మెంట్లు చేశారు, దేవుళ్ళ బొమ్మలు ఇమేజెస్ పెట్టారు, లేబుల్స్ పెట్టారు కదా. నాలుగో మెథడ్ ఏంటంటే రాజుల ఫోటోలు కూడా వేసుకునేవాళ్ళు అనమాట. రాజులు, ఎంపరర్స్ వాళ్ళు ఎలా ప్రమోట్ చేసుకునేవాళ్ళంటే అరే మన రాజు చెప్తున్నాడు రా ఈ డ్రెస్ వేసుకోమని, ఈ డ్రెస్సులు కొనమని, మన రాజే చెప్తున్నారంటే మనం కొనాలి కదా అనుకుని రెస్పెక్ట్తో కొంతమంది కొనేవాళ్ళు. నవాబుల మీద రెస్పెక్ట్తో కొనేవాళ్ళు. వీళ్ళు ఇంకో ప్లాన్లు వేసారనమాట. క్యాలెండర్స్ కూడా ప్రింట్ చేయించేవాళ్ళు. సో క్యాలెండర్స్ ఒక్కసారి ప్రింట్ చేయిస్తే ఒక సంవత్సరం అంతా ఆ క్యాలెండర్ వాడతారు కదా, సంవత్సరం అంతా కూడా బ్రాండింగ్ అవుతున్నట్టే. సో ఇలాంటి క్యాలెండర్స్ కూడా ప్రింట్ చేసేవాడు మేజర్గా కూడా. ఈ రకంగా ప్రజలకు సంబంధించినంత వరకు కూడా ఎన్ని రకాలుగా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటే అన్ని రకాలుగా అడ్వర్టైజ్మెంట్లు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ దేవుళ్ళ బొమ్మలు వేసింది ఎవరు తెలుసా? ఇంగ్లీష్ వాళ్ళు. ఆ బ్రిటన్ వాళ్ళు మన దేవుళ్ళ బొమ్మలు వేసి స్టిక్కర్లేసి మన ఇండియాలో అమ్మేవాళ్ళు. దానికి బదులుగా మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు, రే మీరు మన దేశానికి నిజంగా మన దేశానికి సపోర్ట్ చేస్తే, మన దేశానికి కేర్ చేస్తే మీరు మన ప్రొడక్షన్ మాత్రమే కొనండి అనుకొని వీళ్ళు క్యాంపెయిన్ స్టార్ట్ చేశారనమాట. వీళ్ళు ఏం చేశారంటే మేజర్గా కూడాను ప్రజలకి మన ప్రోడక్ట్స్, మన భరతమాతకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఈ లేబుల్స్ ఉన్న మాత్రమే కొనండి అనుకొని చెప్పి స్వదేశీ మెసేజ్ని వెళ్ళేటట్లుగా వీళ్ళు ప్లాన్ వేసుకునేవాళ్ళు. సో వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎలా జరిగితే ఉంటుందిలే కానీ మన వాళ్ళేమో మనది మనమే కొనుక్కోవాలి అనుకుని ప్రజల్లో నేషనలిస్ట్ సెంటిమెంట్స్ రెచ్చగొట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే మన ఫొటోస్ని మనకే వాడేసి మన దగ్గర ప్రోడక్ట్స్ అమ్మేటట్లు ప్లాన్ వేసుకున్నారనమాట. వాట్ ఎవర్ ఇట్ మేబీ ప్రెజెంట్ అయితే పతంజలి మీకు తెలుసు కదా, పతంజలి కూడా సేమ్ స్ట్రాటజీనే. మన ఇండియా ఆయుర్వేదిక్ అనుకొని చక్కగా చెప్పి అమ్మేస్తుంటుంది. దాంట్లో చూస్తే సరుకు ఏమి ఉండదు. మాటకి ఎప్పుడు కోర్టులో కేసులు నడుస్తూనే ఉంటాయి దాని మీద, ఎందుకంటే దాంట్లో క్వాలిటీ సరిగ్గా లేదని, నెక్స్ట్ రాంగ్ అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారని రకరకాలుగా ఉంటాయి. అవన్నీ సపరేట్ టాపిక్. సో ఈ రకంగా ఈ చాప్టర్కి సంబంధించినంత వరకు మార్కెటింగ్లో 5 ways. ఒక వే అనేది మన నేషనలిస్ట్ వాళ్ళు అనమాట. నేషనలిస్ట్ వాళ్ళు మన దేశం యొక్క సెంటిమెంట్స్తో స్టార్ట్ చేస్తే మిగిలిన వాళ్ళు మాత్రం రాజులు, దేవుళ్ళు, ఇమేజెస్, అడ్వర్టైజ్మెంట్స్ అన్నింటిని వాడుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. లేబుల్స్, స్టిక్కర్స్ ఈ రకంగా. ఇది ఈ లెసన్. ఈ లెసన్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు అని చూసుకున్నట్లయితే ఎక్కడో చిన్నగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది, ఇప్పుడు ప్రొడక్షన్ పెరిగిపోయిన తర్వాత దాన్ని అమ్ముకోవాలి కాబట్టి దాన్ని మార్కెటింగ్ చేయాలి. సో ఆ మార్కెటింగ్ ఎలాంటి చేస్తారు అనేంత వరకు కూడా మీరు నేర్చుకున్నారు. సో ఈ లెసన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఎలాగో తెలిసిందే కదా, మన అభిజ్ఞ అకాడమీ యాప్లోనో కామెంట్ చేయొచ్చు. ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ కావాలంటే అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటుంది. సో థ్యాంక్ యూ. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఉంటుంది.